RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అవినాష్ ఆధ్వర్యంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు మండల వైద్యాధికారి అవినాష్ తెలియజేశారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేసి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ అవినాష్ తెలియజేశారు. మందులు వాడుతున్నావా? ఫస్ట్ డోస్ అక్కడ వేయించుకుంటారు కదా. ఇబ్బంది ఏంటంటే నా పేరు డాక్టర్ అవినాష్. ఇక్కడ నేను లోకల్ సిహెచ్సి బెజ్జూరు మెట్రో సిహెచ్సి కానీ సిహెచ్సి మన దగ్గర సీజనల్ ఫీవర్స్ చాలానే వస్తున్నాయి ప్రస్తుతానికి. అందరికీ ఆల్మోస్ట్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ టెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకైతే ఒక 2 డెంగ్యూ పాజిటివ్ వచ్చినాయి లాస్ట్ వీక్లో మనకి. అందరికీ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము. డ్రై డే నిర్వహించడానికి కూడా చెప్తున్నాము. ఎవ్రీ ఫ్రైడే మా పిహెచ్సి తరఫున సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్ళి డ్రై డే చేపిస్తున్నాము. సాధ్యమైనంత వరకు అందరికీ ఇక్కడే మన దగ్గర ఉన్న మందులతో అన్నీ కవర్ అవుతున్నాయి. ఇప్పటివరకైతే ఏం సీరియస్ కేసు మన దగ్గర అయితే రాలేదు. అందరూ మన దగ్గర తగినంత మెడిసిన్ ఉంది ప్రస్తుతానికి. ఆ మెడిసిన్ కూడా అందరూ క్యూర్ అవుతున్నారు. కావాల్సిన వాళ్ళని ఎవరైనా కొంచెం ఎక్కువ ఉన్నవారు ముందే హైయర్ సెంటర్కి రిఫర్ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనకి డైలీ ఓపీ అరౌండ్ 100 to 120 అట్లా వస్తుంది. అందులో మ్యాక్సిమం ఫీవర్ కేసెస్ ఉంటున్నాయి, కానీ క్యూర్ అవుతుంది. క్యూరబుల్ ఫీవర్ కేసెస్ ఉంటున్నాయి. డెంగ్యూ కేసెస్ ఇప్పటివరకైతే మన దగ్గర పాజిటివ్ 2 వచ్చినాయి. అది కూడా లోకల్ బెజ్జూరు లోకల్ అంబేద్కర్ కాలనీ వచ్చింది. వాళ్ళు కూడా క్యూర్ అయింది.